రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మధు పార్క్ అపార్ట్మెంట్లో ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, ఇన్ఛార్జ్ తోకల శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అందరూ బాధితులకు అండగా ఉన్నారని తెలిపారు. అపార్ట్మెంట్లో వాస్తవాలు వారికి తెలిపి అన్యాయం జరుగుతుందని వివరించారు. ఈ రోజు బీజేపీ నేతలు సన్ సిటీ ప్రాంతంలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి స్థానికులకు న్యాయం చేయడానికి పార్టీ సపోర్ట్ ఉంటుందని తెలిపారు. ఒక బ్లాక్ పోతుంది, 6 ఎకరాలు పోదు, 2 ఎకరాలు పోతుంది. ఇవన్నీ మనం కన్ఫ్యూజ్ చేస్తందుకు. ఇంకోటి ముఖ్యంగా 80% మంది ఒప్పుకోకుంటే ఇది ఏమి కాదు, కావద్దు, మేము మీ ఇంటుంటాము, తప్పనిసరిగా మా అధ్యక్షులు కూడా మా నేర్పుతున్నారు. ఆ లెటర్ ఈడున్నది. ఇది ఎవరికి ఉన్నది? రాజ్నాథ్ సింగ్కు. నేను సంతకం ఇంకా పెట్టలేదు. అధ్యక్షులు గారు నేను చూసి సంతకం పెడతారు. జీవితాలు నాశనం చేసి గాంధీ బొమ్మకు గాంధీ స్టాచ్యూ కట్టతందుకు లేదు. గాంధీ బొమ్మ కోసం మా ఇల్లు కూలగొడతా అంటే మీ ఊరుకునేది లేదు. చివరికి 2 మాటలు చెప్పి మీకు ముగిస్తాను మిత్రులారా. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏదైతే గుజరాత్లో అయిందో అది నిర్మాణం చేసినప్పుడు ఒక్క ఇల్లు కూడా కొల్లగొట్టే. అది ప్లానింగ్ సైంటిఫిక్ వేలో కెనాల్స్ తోవి చేశారు. రెండోది అది అడవుల్లో పెట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు టూరిజం డెవలప్ అయితే ఉపాధి కలుగుతుందని చెప్పి చేయడం జరిగింది. కానీ హైదరాబాద్కి మరొక అటువంటి సెంటర్ అవసరం లేదు. ఫ్లోర్ బిల్డింగ్స్, హై రైజ్ బిల్డింగ్స్ బడాబాబులు కట్టుకుంటుంటే వాటిని ఇప్పటికి కూడా కన్స్ట్రక్షన్స్ నడుస్తూ ఉంటే ఆపలేని ఈ ప్రభుత్వం ఇక్కడ మధ్యతరగతి కుటుంబీకులు 15 సంవత్సరాలుగా నివసిస్తుంటే మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి,